పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రస్తుతం మన మహారాష్ట్ర చంద్రాపూర్ ఫారెస్ట్లో ఉన్నాం. చంద్రాపూర్ నుంచి వెనక్కి వెళ్తే గచ్చిరోలి మావోయిస్టు పార్టీకి పెట్టిన కోట. గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి ఇటీవల మహారాష్ట్ర సీఎం గారి ముందు లొంగిపోయిన వారిని పరిచయం చేసే కార్యక్రమం కోసం ఐడ్రీమ్ టీం ప్రత్యేకంగా గచ్చిరోలి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఉద్యమం 60 సంవత్సరాలు అయితే ఆయన అందులో 45 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వం పిలుపు మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు మల్లోజు వేణుగోపాల్ గారు అలియాస్ సోను దాదా. నలభై 45 సంవత్సరాలు పనిచేస్తున్న మీరే అన్నాం. మారిన పరిస్థితుల ప్రకారం ఇది అంటున్నాం. ఎవరైతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారో, ద్రోహి అంటున్నారు, వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు, ఆర్థికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి బయట తిరుగుతుంటే మీరు ఈ విధంగా రావడాన్ని వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు అన్నది. ఎందుకంటే పరిస్థితులు మారినాయి. ఒక 22 పేజీల డాక్యుమెంట్ రాశాను. దాంట్లో నేను చాలా ముఖ్యమైనటువంటి సమస్యల్ని ప్రస్తావించాను. ఆ విషయాలను ముందు మీరు మాట్లాడండి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ద్రోహులను, కోవట్లను, ప్రభుత్వంతో కలిసిపోయారనో, ఇంకా ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకున్నారనో ఇటువంటివి కాదండి. అసలు బయటకు వస్తే వాళ్ళందరూ ద్రోహులు అనడం, మీరు కూడా గతంలో ఉన్నారు కదా చాలా మంది. మేము ఆ మాట అన్నటువంటిది వాస్తవే, కానీ ప్రజలను వదిలి వెళ్ళకూడదు. కాబట్టి మరో రూపంలో ప్రజల మధ్యకు వెళ్దాం. మీరు గతంలో ఇక్కడ ఉన్న ఒక కంపెనీ కోసం జంగల్ జమీన్ అనే ఉద్యమం తీసుకొచ్చారు. కానీ మీరు బయటకు వచ్చాక అదే కంపెనీ మీకు బ్రాండ్ అంబాసిడర్ అనే పోస్ట్ ఇవ్వకూడదు. మీరు దాన్ని ఏ విధంగా జీవించారు? వాళ్ళ ప్రయోజనాలు అయితే వాళ్ళు అనేకం చేస్తారు. మేము అది చెయ్యన్నా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం కదండి. మా వైపు నుంచి వచ్చినప్పుడు అది తప్ప ఒప్ప అనేది అంతే తప్ప ఎవరు ఏమన్నారంటే దానికి హౌ ఫర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? రెండు వేరు కాదండి. ఆ వర్గానికి పని చెయ్యకుండా నిరోధించే రక్త సంబంధమే అయితే మనం తెచ్చుకో. నిబంధనతో నియమనిబంధనలు ఉంటారు. కానీ మీరు అడవిలోకి వచ్చాక అవన్నీ సాధ్యం కావు కదా, మరి దాన్ని ఎలాగ మీరు? పరిస్థితులకు అనుకూలంగా ఉండడమే ఒక విప్లవకారుడి లక్ష్యం. నేను ఇంటి దగ్గర కనీసం కోడిగుడ్డు కూడా తినేవాడిని కాదు. ఉత్తర గడ్చిరోలికి వచ్చినప్పుడు పాములు సైతం తిన్నాం. అది నాగుబామ లేకపోతే ఇంకో జేరుగుడ్డ ఏదంటుంటిది కాకుండా.
కృష్ణజీ గారి మరణం గెలగ అప్పుడే అనిపించిందా ఇంటికి వెళ్దామని, లేదా కంటిన్యూ అవుదాం? ఇంకా మరింత పట్టుదలగా పోరాడాలనిపించింది తప్ప ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనే కాదు. నన్ను చాలా ప్రభావితం చేసింది. ఏం జరిగినా కానీ విప్లవోద్యమంలో సహజమైనటువంటిది ఉంది తప్ప కోట్లాది రూపాయలు క్యాష్ ఉంటుంది, కేజీలు కొద్ది బంగారు కూడా ఉంటుంది. మరి ఇవి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకురాకుండా మీరు ఎందుకు అక్కడ ఇచ్చి వచ్చారు? ఆయుధాలతో పోరాడుకోకండి, పరిస్థితులు మారినాయి అని చెప్పి మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినాం. మిగతా వాళ్ళకి అప్పగించవచ్చు. ఎంతవరకు ఇచ్చి వచ్చి ఉంటుంది? మళ్ళీ వస్తను రానేటువంటి గ్యారంటీ లేదు కాబట్టి ఇచ్చిపోవాలంటే మేము అంత ఇచ్చొచ్చినాం. అప్పటికి నా దగ్గర 6 కోట్లు 6 కిలోల బంగారం ఉండేది. అవన్నీ పార్టీకి అప్పగించి నేను ఓటు ఎవరవంతంగా పార్టీకి ఇచ్చారు. అటువంటి మీరు బయటకు వస్తే మిమ్మల్ని ద్రోహి అని ఎవరనంటే మీకు బాధ అనిపించదండి. ఎందుకంటే బాధపడడం ఎందుకు? కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ నాది ఒకటే విజ్ఞప్తి అండి, అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది, పార్టీ లోపాలేంటి, అసలు పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావం, లేదా కుల వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనో, లేదా బడుగు బలహీన వర్గాలకి ముందంజ ఉండాలనో, లేదా శ్రామిక దోపిడీని అరికట్టాలనో కొంతమంది యువకులు అడుగుబాటు పట్టారు. అడవులకు వెళ్ళి కాలానికి వాళ్ళకు వ్యతిరేకంగా, అంటే ఏ కాలం అయినా సరే ఆ కష్టాన్ని అనుభవిస్తూ కుటుంబాలకు దూరంగా త్యాగాలు చేస్తూ వాళ్ళు చాలా కాలం అడవిలో పనిచేశారు. వాళ్ళు ఆ విధంగా పనిచేపట్టే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి పేద ప్రజల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం కాకుండా చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ, లేదా పార్టీతో విభేదాలతోనూ, లేదా మరో ఇతర కారణాలతో బయటకు వస్తుంటారు. ఆ విధంగా పరిచయం చేసే వారిలో ఈ వారం మన గెస్ట్ మీకు ఎవ్వరికి కొత్తగా పరిచయం చేయలేని వ్యక్తి. ఎందుకంటే భావజాలం అభిమానులు అందరూ కూడా ఆయన పేరు చాలా చక్కగా అర్థమవుతుంది. మావోయిస్టు పార్టీ ఉద్యమం 60 సంవత్సరాలు అయితే ఆయన అందులో 45 సంవత్సరాలు పనిచేశారు. ఆయన ఒక్కరే కాదు, వాళ్ళ అన్నయ్య కూడా పనిచేశారు. ఆయన పార్టీలోనే అమరుడయ్యారు. ప్రభుత్వం పిలుపు మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు మల్లోచన వేణుగోపాల్ గారు అలియాస్ సోనుదాదా. సోనుదాదా అనగానే మహారాష్ట్ర కాదు, బస్తర్, అబుజ్మఠ్ అన్ని ప్రాంతాల్లో అందరికీ, గిరిజనులందరికీ ఆయన ఒక దేవుడు. ఆయన దాదాపు 45 సంవత్సరాల పార్టీలో ఉండి ఇటీవల మహారాష్ట్రలో గచ్చిరౌలిలో మహారాష్ట్ర సీఎం గారు దేవేంద్ర ఫడ్నవీస్ గారి ముందు తుపాకులతో సహా వచ్చి సరెండర్ అయ్యారు. ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ పునరావాస కేంద్రాల జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆయన ఎందుకు పార్టీలో వెళ్ళారు, ఎందుకు వచ్చారు అనే విషయాన్ని అన్నని తెలుసుకుందాం. అన్న నమస్తే, మీకు స్వాగతం సుస్వాగతం. మీరు జనజీవన స్రవంతిని అన్నగానే జంగల్ నుండి మళ్ళీ మీరు బయట ప్రపంచకు వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే జంగిల్ టు కాంక్రీట్ జంగిల్లోకి వచ్చారు. మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చారు అంటే, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు, మడితో ఉన్న మీరు, శుభ్రంగా స్నానం చేయకుండా ఉండలేని మీరు ఎందుకు వెళ్ళారు? మీరే కాదు, మీ అన్నయ్య కూడా వెళ్ళారు. వెళ్ళి దాదాపు 45 సంవత్సరాల పార్టీలో పనిచేశారు. 45 సంవత్సరాలు పనిచేసిన మీరే మిడిమిడి జ్ఞానంతో నేను చేసిన కొన్ని తప్పుల వల్లే ప్రజలు మాకు దూరం అయ్యారని మీరు ఒక లేఖను విడుదల చేశారు. ఆ విధంగా రాయడం వల్ల ఇప్పటికే పార్టీలో వేలాది మంది త్యాగాలు చేశారు, ప్రాణాలు కోల్పోయారు. అంటే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? వాళ్ళందరినీ కాపాడుకోలేకపోయామనేటువంటి ఒక తపనతోటి, వాళ్ళందరినీ రక్షించుకోలేకపోయామనేటువంటి ఒక అపరాధ భావనతోటే ఆ రకంగా రాయాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రపంచాన్ని, దేశాన్ని, మారుతున్న పరిస్థితుల్ని సవ్యంగా అర్థం చేసుకోగలిగి ఉంటే విప్లవోద్యమంలో త్యాగాలు చేయడం అనివార్యం. త్యాగాల్ని శంకించడం లేదు, త్యాగాల్ని ఎత్తిపడుతున్నాం. వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదని చెప్పే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనము మారాలని చెప్పి ఆలోచించి ఆ రకంగా రాయడం జరిగింది. అంటే ఇంతకాలం, అంటే 45 సంవత్సరాల తర్వాత మీకు మెలకు వచ్చిందంటారా? అంటే ఇప్పటికే చాలా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది కదా. ఇంకా నష్టాలు జరగకూడదని, జరిగే నష్టాలు జరిగిపోయాయి. జరిగిన నష్టాల నుంచి గుణపాఠాలు తీసుకుందాం, మరిన్ని నష్టాలని అరికడదాం. మనం భవిష్యత్తులో ఇలాంటి నష్టాలకు అవకాశం లేకుండా ఉండడం కోసమే ఆ రకంగా రాయాల్సి వచ్చింది. మెలకువ ఎప్పుడయింది అనేటువంటి విషయానికి వస్తే, మెలకువ చాలా ముందే అయింది. పార్టీలో క్రమశిక్షణ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాల ప్రకారం ఎవరైనా
ఈవెన్ ఇంక్లూడింగ్ జనరల్ సెక్రటరీ కూడా వాటికి అతీతులు గారు. వాటి ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. నేను గత 22 సంవత్సరాల నుంచి పార్టీలో మారుతున్న పరిస్థితులు, మేము అవలంబిస్తున్న పద్ధతులు వీటన్నిటి మీద చర్చిస్తూ నా అభిప్రాయాల్ని పార్టీ కమిటీ ముందు ఉంచుతూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈ నిర్ణయం. మీరు